షాయిల సమాధులపై మరణ శాసనాలు ఉంటాయి, కానీ జంషేద్ మరియు కుమారుడు సుభాన్ సమాధులపై ఎటువంటి మరణ శాసనాలు చెక్కబడలేవు. గోల్కొండలో కుతుబ్షాహీ రాజులు చనిపోయిన తర్వాత వారిని ఖననం చేయడానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కుతుబ్షాహీ టోంబ్స్ అనే ప్రదేశానికి గోల్కొండ నుంచి ఈ దారి గుండానే తీసుకువచ్చేవారని తెలుస్తున్నది. ఇది డైరెక్టుగా గోల్కొండ కోటకు దారి అన్నట్టు. ఇక్కడ నుంచి వాళ్ళు ఖననం చేసుకోవడానికి ఇక్కడికి తీసుకువచ్చేవారు. ఏ డిజైన్ అనేది కనబడుతుంది మనకు పైన డోమ్లో వచ్చేసి. ఇక్కడ చూసారా, ఈ యొక్క రంగు రాళ్ళు ప్లస్ ఒక మార్బుల్స్ రెండు కలయికలతో వీరు డిజైన్ని ఏర్పాటు చేశారు. మీరు స్పష్టంగా కనబడుతుండొచ్చు మీకు ఆ యొక్క రాళ్ళు ప్లస్ ఒక మార్బుల్స్ డిజైన్ వచ్చేసి. ఇది ప్రతి ఒక్క రాజు సమాధి. ఈ వీడియోలో మీకు కుతుబ్షాహీ రాజవంశ చరిత్ర మరియు ఆ వంశంలోని 7 రాజుల యొక్క చరిత్ర, వారి యొక్క సమాధుల దగ్గరికి తీసుకువెళ్తూ పూర్తి విశ్లేషణాత్మకంగా వివరించడం జరుగుతుంది. మీరు చూస్తున్నది ఇది సైట్ ఎగ్జిబిషన్, అంటే కుతుబ్షాహీ డైనాసిటీకి సంబంధించినటువంటి వారి యొక్క సమాధులకు సంబంధించినటువంటి పిక్చర్స్ మరియు కుతుబ్షా, మొహమ్మద్ కుతుబ్షా, ఇబ్రాహీం కుతుబ్షా యొక్క పెయింటింగ్స్, ఆ రోజుల్లో ఎక్స్కవేషన్లో దొరికినట్టు తవ్వకాల్లో బయటపడినటువంటి వస్తువులను ఇక్కడ చూపించడానికి ప్రయత్నించారు. కుతుబ్షాహీలు 1512 నుంచి 1687 సంవత్సరం వరకు గోల్కొండను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వీరు దక్షిణ ఇరాన్ ప్రాంతంలోని హాందాం అనే రాజవంశానికి చెందినవారు. కరకునీలు అనే తెగకు చెందినవారు. కరకునీలు అనగా నల్లమేక అని అర్థం. ఆకునేవ్ అనే తెల్లమేక అనే మరో తెగ చేతిలో ఓడిపోయి ఉత్తర భారతదేశానికి వస్తారు. నౌషీరా ఏ మేస్త్రి అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము మొత్తం 7 రాజులు గోల్కొండ కోటను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. మొదట సుల్తాన్ కూలీ కుతుబ్, 2 జంషేద్ కూలీ కుతుబ్, 3 ఇబ్రాహీం కూలీ కుతుబ్ షా, 4 మొహమ్మద్ కూలీ కుతుబ్ షా. వీరి యొక్క సమాధుల పైన మనకు రంగురంగుల పెయింటింగ్స్ అనేటివి కనబడతాయి, కానీ అవి పెయింటింగ్స్ కాదు, ఇట్లాంటి మార్బుల్స్. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కొన్ని శాంపుల్గా వాళ్ళు ఉంచారు. ఇటువంటి మార్బుల్స్ ద్వారా వాళ్ళు ఆ యొక్క పెయింటింగ్ లాంటి డిజైన్ ఇవ్వడం జరిగింది. 5వ రాజు సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా, 6 అబ్దుల్లా కుతుబ్ షా, 7 అబుల్ హసన్ తానీ షా. ఇక్కడ ఒక బావి ఉంది. ఈ బావి నీరు ప్రజెంట్ ఈ యొక్క కుతుబ్షాహీ టోంబ్స్ ముందున్న గార్డెన్కి వాడుతున్నారు. కుతుబ్షాహీ టోంబ్స్ పక్కనే ఒక మనకు గార్డెన్ అనేది ఉంటుంది, ఒక పార్కు లాంటిది. దానికోసం ఈ నీరును వాడుతున్నారు. కుతుబ్షాహీలు అనగానే స్పెషల్గా ప్రత్యేకంగా గార్డెన్స్కి సంబంధించి వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళు గోల్కొండ కోట ముందట కనిపించే గార్డెన్స్, ఇబ్రాహీం కూలీ కుతుబ్ షా కాలంలో అతను గార్డెన్స్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడు. ఈ బావిలో పైనుంచి కిందికి దిగి స్నానం చేయడానికి మరియు ఆ నీటిని వాడుకోవడానికి మెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 2 అంతస్తులలో ఈ బావిని నిర్మాణం జరిగింది. కింది అంతస్తులో నీరు, 2వ అంతస్తులో నీటిని వాడుకొని స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బావి ఎక్స్కవేషన్ తవ్వకాలలో బయటపడినప్పటి పిక్చర్స్ ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఈ పురాతన కట్టడాల పైన. వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఇది ధ్వంసమైనట్లు కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఒక విడిది లాంటి ప్రదేశము. కుతుబ్షాహీ రాజులు, ఉన్నతాధికారులు ఈ యొక్క ప్రదేశంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి లేదా విశ్రాంతి చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంగా మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా మధ్యలో వాటర్ ఫౌంటైన్ లాంటిది ఉంటాయి. వారు ఆ రోజులలోనే ఆ యొక్క వాటర్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేసుకోగలిగారు. మనకు దానికి అనుగుణంగానే అక్కడ ఒక మధ్యలో రంధ్రం కనిపిస్తుంది. అక్కడ నుంచి వాటర్ అనేది ఇన్ఫ్లో అయ్యి అవుట్ఫ్లో అవ్వడానికి కింద ఇంకో రంధ్రం ఉంటుంది. దాని ద్వారా వాటర్ బయటకి వెళ్ళిపోయేటువంటివి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటి ప్లేస్ చుట్టూ ఇక్కడ మెత్తని పరుపులు కానీ తివాచులు కానీ వేసుకొని కూర్చునేవారు. ఇక్కడ పైన కనిపిస్తున్నది మనకు అక్కడి నుంచి సూర్యరశ్మి అనేది వాళ్ళకు కింద వెలుతురు రావడానికి ఏర్పాటు చేసినట్టు. ఇక్కడి నుంచి ఎట్లాంటి పరిపాలనా కార్యక్రమాలు జరగకపోయేటి, కానీ ఆ రోజుల్లో కుతుబ్షాహీ రాజులు చనిపోయినప్పుడు వారితో పాటు వచ్చిన రాజులు, రాజవంశ
ప్రముఖులు కానీ ఆ యొక్క స్త్రీలు కానీ ఉండడానికి ఖననం చేసినంత వరకు ఆ ఉన్న సమయంలో కొద్ది సమయంలో వాళ్ళు వేచి ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంగా మనం గమనించవచ్చు. ఈ నిర్మాణంని 2 భాగాలలో నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నది కింది భాగము, దీనిపైన ఇంకొక పై భాగం ఉంది. యాస్టీజ్ డిజైన్లో ఇక్కడ కూడా ఒక వాటర్ తొట్టె లాంటిది ఏర్పాటు చేశారు. దానికి కూడా వాటర్ ఫెసిలిటీ రావడానికి 2 రంధ్రాలు లాంటివి చేశారు. మనం పైకి వెళ్ళిన తర్వాత ముందట ఒక బావి కనిపిస్తుంది. ఆ బావి ద్వారానే నీరు అనేది లోపలికి రావడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. యాస్టీజ్ నిర్మాణము కాల్చిన ఇటుక, కాల్చిన మట్టితో పైప్లను ఏర్పాటు చేసేవారు ఆ రోజుల్లో. మనం గోల్కొండకి వెళ్తే అక్కడ మనకు క్లియర్గా ఆ పైప్ లైన్ ఫెసిలిటీ అనేది కనబడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక బావి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చేసి చల్లని గాలి కోసం ఫ్యాన్ ఏర్పాటు చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఒక బావి, ఈ బావి ద్వారా వాళ్ళు నీరు లోపలికి పంపించేదారు పైప్ లైన్ ద్వారా. దీన్ని హమాం బౌలి అంటారు. హమాం అంటే పర్షియన్, అరబీ భాషలలో హమాం అనేది స్నానాలు ఆచరించడానికి వాడే యొక్క పదం. సో ఈ బావి నుంచి వారు నీటిని పైప్ల ద్వారా పైకి పంపించేవారు. ఆ నీరు తోడడానికి కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మనకు కనిపిస్తున్నాయి ఈ యొక్క పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళ ద్వారా. ఇక్కడ రంధ్రాలు మీరు గమనించవచ్చు, ఈ రాళ్ళకు రంధ్రాలు వేశారు. సో పైకి నీళ్లు చేత్తోని కూడా తోడేవారు, మరియు పైప్ల ద్వారా కూడా వాళ్ళు పైకి పంపించేవారు. అక్కడ కనిపిస్తున్నటువంటి రంధ్రం కనిపిస్తుందా మీకు? ఆ రంధ్రం ద్వారా వాళ్ళు ఉద్రపీడనం అనే ఒక పద్ధతి ద్వారా నీరుని పైకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కాస్త ముందటికి వెళ్ళిన తర్వాత మీకు కనిపిస్తున్న యొక్క డోమ్స్ అంటారు. ఆ డోమ్స్ని ఈ కుతుబ్షాహీలో రాజుల యొక్క టోమ్స్ సమాధుల పైన ఏర్పాటు చేసినటువంటి దానిపైన కనబడతాయి. ఇవి మనకు ఇక్కడ ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి కదా, బయట కుతుబ్షాహీ టోమ్స్ని చూసినప్పుడు మనం పైన అవి చిన్నగా కనబడతాయి. ఈ భారీ మెటల్ టోమ్స్ని ఆ యొక్క సమాధుల పైన వారు ఉంచడం జరిగింది. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? మనం చూస్తే బయట నుంచి సమాధులను ఇవి చిన్నగా కనబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాధి కుతుబ్షాహీ వంశస్థాపకుడైనటువంటి సుల్తాన్ కూలీ కుతుబ్ షా, షియా మతస్థుడు. 1512 నుంచి 1543 వరకు పరిపాలించడం జరిగింది. బహుమనీ చక్రవర్తులలో గొప్పవాడైన 3వ ముహమ్మద్ షా ఆస్థానంలో సైన్యంలో అంగరక్ష దళంలో చేరి తెలంగాణ ప్రాంతానికి తారఫ్దార్గా రాష్ట్రాధిపతిగా నియమించబడ్డాడు. 1512లో స్వాతంత్రించి కుతుబ్షాహీ రాజ్యమును స్థాపించాడు. వీరి యొక్క సమాధులపైన పర్షియన్, అరబిక్ శైలిలో లిఖించబడ్డటువంటి లిపిని మనం చూడవచ్చును. ఇది కుతుబ్షాహీ మొదటి రాజు సుల్తాన్ కూలీ కుతుబ్ షా సమాధి. ఈ యొక్క డోమ్ పైన చూసారా ఈ యొక్క డిజైన్, ఇవి రాళ్ళు, ఇక్కడ రాళ్ళు అనేటి రంగుగా కనపడుతున్నాయి కదండి. ఇట్లాంటి ఒక రంగు రాళ్ళు అనేటి పైన డోమ్ పైన ఉన్నాయి. ప్రతి సమాధి డోమ్లో ఏదో ఒక డిజైన్ అనేది ఉండడం జరుగుతుంది. ముందు ఇంకా మీరు మిగతా రాజు యొక్క సమాధిలో దగ్గరికి వెళ్ళినప్పుడు చూడటం జరుగుతుంది. ఒక్కొక్క సమాధిలో ఒక్కొక్క వెరైటీ అనే ప్రత్యేక శైలిలో ఏర్పాటు చేసినటువంటి ఒక డిజైన్ అనేది పై డోమ్న ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ బయట ఈ యొక్క సిపాయిలు కూర్చోవడానికి మరియు రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని మండపాలు కనబడుతున్నాయి. ఈ సమాధులు వచ్చేసి ఇతని యొక్క సహాయకులు లేదా ఇతని ఆర్మీలోని ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారికి సమాధి పక్కన ఖననం చేసుకోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకు ముందట కనిపిస్తున్నటువంటి సమాధి సుబ్హాన్ది, అంటే ఇతని యొక్క కుమారుడైనటువంటి జంషేద్ కూలీ కుతుబ్ యొక్క కుమారుడు 6 సంవత్సరాల బాలుడిని ఇబ్రహీం కూలీ కుతుబ్ షా చంపివేయడం జరుగుతుంది. ఆ యొక్క చరిత్రను మీకు నేను ఇబ్రహీం కూలీ కుతుబ్ షా సమాధి వద్దకు వెళ్ళిన తర్వాత వివరిస్తాను. ఇతని సమాధి పక్కనే ఇతని యొక్క మన్నుడైనటువంటి సుబ్హాన్కి స్థానం కల్పించు. ఇతని యొక్క బిరుదులు కుతుబ్ ఉల్ ముల్క్, బడే మాలిక్, ఖవాస్ ఖాన్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాధి జంషేద్ కూలీ కుతుబ్. ఇతని యొక్క పరిపాలన కాలం 1543 నుంచి 1550. ఇతని అసలు పేరు యార్ కూలీ. ఇతను తన తండ్రి అయినటువంటి సుల్తాన్ కూలీ కుతుబ్ని హత్య చేసి సింహాసనం అధిష్ఠించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి పితృహంతక రాజు జంషేద్ కూలీ కుతుబ్.
ఇప్పుడు ఇతని యొక్క సమాధిని చూస్తున్నాము. కుతుబ్షాహీల సమాధులపై మరణ శాసనాలు ఉంటాయి, కానీ జంషేద్ మరియు కుమారుడు సుభాన్ సమాధులపై ఎటువంటి మరణ శాసనాలు చెక్కబడలేవు. కుతుబ్షాహీ డోమ్స్ యొక్క సమాధుల పైన డోమ్స్ పై ప్రత్యేకమైనటువంటి ఒక డిజైన్ అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిజైన్ వచ్చేసి ఎట్లాంటి రంగులు కానీ కలర్స్ కానీ వాడబడలేవు. ఇవి మార్బుల్స్, రకరకాలైన మార్బుల్స్ ద్వారా డిజైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ వైట్ మార్బుల్స్ ద్వారా ఈ యొక్క డిజైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఆ డిజైన్ అలాగే ఉండడం జరిగింది. ఇతను ఉబ్బసం వ్యాధి ద్వారా మరణించడం జరుగుతుంది. ఇతని మరణాంతరం బిల్కీస్ జమాల్ ఇతని యొక్క భార్య పేరు మరియు ఇతని యొక్క కుమారుడైనటువంటి సుబా 4 సంవత్సరాల చిన్న పిల్లడిని ఇతని తమ్ముడైనటువంటి ఇబ్రహీం కూలీ కుతుబ్ షా వధించి సింహాసనం అధిష్ఠించడం జరుగుతుంది. జంషేద్ తన పరిపాలన కాలంలో చేసిన అత్యంత ముఖ్యమైన యుద్ధం కౌలాస్ యుద్ధం. బీదర్ పరిపాలకుడు బారిద్ మాలిక్ను ఓడించి 2.5 కోట్ల రూపాయలు కప్పంగా వసూలు చేశాడు. ఇతను చిన్న చిన్న తప్పులకే మరణ శిక్షలు, రాజ్య బహిష్కరణ శిక్షలు వేసేవాడని పెరిస్టా అనే చరిత్రకారుడు వివరించాడు. న్యాయ దక్షత, పరిపాలన దక్షత లేని అత్యంత క్రూరుడని వివరించాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాధి సుభాన్ జంషెద్ కూలీ కుతుబ్ యొక్క కుమారుడైనటువంటి సుబా 4 సంవత్సరాల చిన్న పిల్లడు. ఇతనిని ఇబ్రాహిం కూలీ కుతుబ్ షా అంతమొందించి చంపి వధించి సింహాసనంపైకి వస్తాడు. ఇది అతని యొక్క సమాధి. ఈ సమాధి మూసి ఉంది, ఇక్కడ లోపలికి మనం వెళ్ళలేము. ఇది ఇతని యొక్క తాత అయినటువంటి సుల్తాన్ కూలీ కుతుబ్ సమాధి పక్కనే ఒకటే గద్దెపై ఏర్పాటు చేయడం జరిగింది ఇతని సమాధిని. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాధి ఇబ్రాహిం కూలీ కుతుబ్ షా. ఇతని యొక్క పరిపాలనా కాలం 1550 నుంచి 1580. ఇతని కాలం నుండే షా బిరుదుతో పిలుస్తున్నారు, అంటే ఇబ్రాహిం కూలీ కుతుబ్ షా. వీరి యొక్క నామం చివరిన షా అనే పదం ఇతని నుండే ప్రారంభమైనది. జంషేద్ కూలీ ఇతని నల్గొండ ప్రాంత దుర్గాధిపతిగా నియమిస్తాడు. ఇతను ప్రజల మద్దతుని కూడగొట్టుకుని తన అన్నపై యుద్ధం ప్రకటిస్తాడు. తన అన్నతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి ప్రాణభయంతో విజయనగర పాలకుడైనటువంటి సదాశివరాయలు మంత్రి అయిన అలియరామరాయల వద్ద శరణగోరి 7 సంవత్సరాలు అతని శరణుడే ఉంటాడు. ఇతని సమాధి కూడా 2 అంతస్తులతో గలదు. ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఈ మెట్ల ద్వారా మీరు పై అంతస్తుకు చేరుకోగలుగుతారు. చూస్తున్నారా? ఇక్కడ ఇతని సమాధి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కుతుబ్షాహీ ట్రస్టీ మేనేజ్మెంట్ అంతగా పరిశుభ్రతను పట్టించుకోకపోవడం వలన ఇక్కడ మనకంతా నీట్గా కనబడతలేదు. ఓన్లీ మొహమ్మద్ కూలీ కుతుబ్ షా సమాధి మాత్రమే మనకు నీట్గా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మెట్లు వచ్చేసి ఇక్కడ నుంచే కిందికి వెళ్ళడానికి కూడా దారి ఉంది, ఇక్కడ మూసివేశారు. ఇప్పుడు ప్రజెంటు ఇక్కడ నుంచి కిందికి వెళ్ళగలము. ఈ సమాధిలో అంటే సమాధి కింది భాగానికి చేరుకోగలుగుతాము. పైన ఇతని యొక్క సమాధిలో కూడా మంచి డిజైన్ అనేది కనబడుతుంది మనకు. పైన డోమ్లో వచ్చేసి ఇక్కడ చూసారా, ఈ యొక్క రంగు రాళ్ళు ప్లస్ ఒక మార్బుల్స్ రెండు కలయికలతో వీరు డిజైన్ని ఏర్పాటు చేశారు. మీరు స్పష్టంగా కనబడుతుండొచ్చు మీకు ఆ యొక్క రాళ్ళు ప్లస్ ఒక మార్బుల్స్ డిజైన్ వచ్చేసి. ఇది ప్రతి ఒక్క రాజు సమాధి పైన డోమ్న మనకు కనబడతాయి. ఒక్కొక్క సమాధిలో ఒక్కొక్క రకమైనటువంటి ఈ యొక్క రంగు రాళ్లతో రంగు మార్బుల్స్తో ఏర్పాటు చేసినటువంటి ఒక డిజైన్ అనేది కనబడుతుంది. ఇది సమాధి, అతని యొక్క సమాధి ఇబ్రాహిం కూలీ కుతుబ్ షా సమాధి. ఇతని ఆస్థానంలో ఉర్దూ తెలుగు కవి పండితులు ఉండేవారు. ఇద్దరిని సమానంగా ఆదరించాడు. అద్దంకి గంగాధరుడు అనే తెలుగు కవి స్థపతి సంపరోపాఖ్యానం ఇబ్రాహిం కుతుబ్ షాకి అంకితమిచ్చాడు. దక్కనీ ఉర్దూ ఇతని కాలంలోనే ప్రారంభమైంది. ఇతని కాలంలో ఉర్దూ భాషకు ప్రాధాన్యం అభివృద్ధి చెందింది. అందుకే ఇతనిని ఉర్దూ భాషకు చాజార్ పితామహుడు లాంటి వాడని పేర్కొన్నారు. ఈ సమాధి వచ్చేసి ఇతని యొక్క సైన్యంలోని ఏదైనా ప్రముఖ వ్యక్తిదై ఉండవచ్చు, లేదా ఇతని యొక్క వంశంలోని ఎవరైనా ప్రముఖ వ్యక్తి లేదా బంధువులదే ఉండొచ్చు. ఎందుకంటే మామూలుగా అయితే వీళ్ళ సమాధుల పక్కన ఎవరికి చోటు అనేది కల్పించరు. మరియు ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఇతని యొక్క 6వ కుమారుడైనటువంటి ఆమీన్ అనే అతని యొక్క సమాధి. ఇతని కంటే ముందే చనిపోవడం జరుగుతుంది. మొహమ్మద్ ఆమీన్ అనే
ఇతని యొక్క 6వ కుమారుడి యొక్క సమాధి ఇతని సమాధి పక్కనే మనకు కనిపిస్తుంది. ఇతని కాలంలో ఇతని సామ్రాజ్యాన్ని సందర్శించిన పెరిస్టా అనే చరిత్రకారుడు వ్యక్తుల యొక్క ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఉండేదని వివరించాడు. వీరి యొక్క సమాధులపైన పారసీ అరబిక్ శైలిలో రాసినటువంటి లిపి అనేది మనకు కనబడుతుంది. ఇది ప్రతి ఒక్క సమాధి పైన కనిపిస్తుంది. ఇక్కడ ఒక మండపంలో కూడా సమాధి కనిపిస్తుంది, చూసారా. ఇది వీరి యొక్క ఎవరైనా ప్రముఖ వ్యక్తి వీళ్ళతో పాటు గడిపినటువంటి లేదా వీరి యొక్క ఆర్మీలో వీరి సైన్యంలో ప్రత్యేక హోదా కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే తమ సమాధుల పక్కన ఖననం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేవారు. ఇక్కడ ఇతని యొక్క సమాధి పైన మనకు కనిపిస్తుంది, చూసారా. ఒక డిజైన్ మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను, ఒక మార్బుల్స్ అనేది ఇక్కడ మీకు కనిపించవచ్చు. ఈ మార్బుల్స్ ద్వారానే వాళ్ళు ఆ డిజైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలి ఉన్న ఆ యొక్క కొంత భాగాలను ప్రతి ఒక్క సమాధి పైన ఉన్నటువంటిది ఆ యొక్క మార్బుల్స్ యొక్క డిజైన్ భాగాలను రక్షించడానికి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మీరు ఇక్కడ గమనించితే ఇక్కడ వీళ్ళు పిక్చర్స్ కూడా ఫోటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఏ రకంగా వాటిని సంరక్షిస్తున్నారో. ఇక్కడ మార్బుల్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ రకాలుగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ మార్బుల్స్ వచ్చేసి చూస్తున్నారా, ఈ యొక్క మార్బుల్స్ యొక్క పేర్స్ ఉన్నాయి అక్కడ, ఎల్లో టైల్స్, బ్లాక్ టైల్స్, బ్లూ టైల్స్ లాగా. ఇది వచ్చేసి ఇతని యొక్క కుమారుడు అని చెప్పాను, ఆమీన్, మొహమ్మద్ ఆమీన్ అని. అతని యొక్క 6వ కుమారుడు యొక్క సమాధి ముందర ఉన్నటువంటి ఇది ఒక శిలా శాసనం అని, ఆ రోజులది కాదు, ఇప్పుడు ప్రజెంట్ చేసి ఉంచారు. ఇది అతని యొక్క సమాధి. ఇతని యొక్క 6వ కుమారుడు మొహమ్మద్ ఆమీన్. గోల్కొండలో కుతుబ్షాహీ రాజులు చనిపోయిన తర్వాత వారిని ఖననం చేయడానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కుతుబ్షాహీ టోమ్స్ అనే ప్రదేశానికి గోల్కొండ నుంచి ఈ దారి గుండానే తీసుకువచ్చేవారని తెలుస్తున్నది. ఇది డైరెక్టుగా గోల్కొండ కోటకు దారి అన్నట్టు. ఇక్కడ నుంచి వాళ్ళు ఖననం చేసుకోవడానికి ఇక్కడికి తీసుకువచ్చేవారు. ఎవరైనా కుతుబ్షాహీ రాజు చనిపోతే వెంటనే ప్రకటించేవారు కాదు. వారు ఆ యొక్క రాజు చనిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా తీసుకువచ్చి ఖననం చేసిన తర్వాత మిగతా అతని యొక్క కుమారుడు లేదా అతని యొక్క అల్లుడు సింహాసనం అధిష్ఠించిన తర్వాతనే బయట ప్రపంచానికి తెలియపరిచేవారు. ఎందుకంటే యుద్ధాలు, దాడులు జరుగుతాయని. ఇప్పుడు ఇది తాత్కాలికంగా మూసేసి ఉంచినది ఈ యొక్క దారి అనేది. ఇక్కడ నుంచి స్ట్రేట్గా అంటే చూసారా, ఈ దారి ఎదురుగానే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క సమాధి అనేది కనబడుతుంది మనకు. ఆ దారి పైభాగాన కూడా ఒక మసీద్ లాంటి నిర్మాణంని ఏర్పాటు చేశారు. మసీద్ని ఇక్కడ కూడా ప్రార్థనలు చేసుకోవడానికి వీలు కలిగి ఉంటుంది. ప్రతిదీ మసీదుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నీటి తొట్టె, ప్రతి మసీదు, ప్రతి సమాధి దగ్గర నీటి సౌకర్యం అనేది కల్పించారు. ఇది ఒక మసీదు భాగం, ఇక్కడ ప్రార్థనలు జరిగేవి. మనం గమనిస్తున్నాం కదా, ఇది మసీదు. ప్రతి సమాధి దగ్గర వాళ్ళు నమాజ్ ప్రార్థనలు చేసుకోవడానికి మసీద్ అనేది నిర్మించుకోవడం జరిగింది. అప్పటి సిపాయిలు ఎవరైతే కాపులుగా ఉండేవారో సమాధులకు, వారు నమాజ్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి చూస్తే మీరు ఈ యొక్క గోల్కొండ కోట పై భాగం చివరి నిర్మాణమైనటువంటి బాలా హిసార్ మనకు కనబడుతుంది, చూసారా. ఇక్కడ నుంచి ఇది కుతుబ్షాహీ టోమ్స్ టు గోల్కొండ కోటకు 2.5 కిలోమీటర్ల దూరం మాత్రమే కలిగి ఉంటుంది. ఇక్కడ చాలా నిర్మాణాలు, చాలా చిన్న చిన్న కట్టడాలు, సమాధులు లాంటివి ఉన్నాయి. ఇవి వీరి యొక్క రాజ్యంలోని ప్రముఖ వ్యక్తులకు లేదా ఆ రాజ్యంలోని సైన్యంలోని మంచి పదవులు ఎవరైతే నిర్వహిస్తారో వారికి వీళ్ళ సమాధులలో, కుతుబ్షాహీ టోమ్స్ యొక్క సమాధులలో అవకాశాన్ని కల్పించారు. మీరు ఇక్కడ గమనిస్తున్నటువంటి ఇవన్నీ సమాధులు వారి యొక్క కుటుంబీకులు లేదా ఆ యొక్క సైన్యంలోని ప్రముఖ వ్యక్తుల యొక్క సమాధులే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొహమ్మద్ కూలీ కుతుబ్ షా సమాధి. ఇతని యొక్క పరిపాలన కాలం వచ్చేసి 1580 నుంచి 1612. ఇబ్రాహీం కుతుబ్ షా కుమారుడు, కుతుబ్షాహీ పాలకులలోనే గొప్పవాడుగా పేరుగాంచాడు. ఇతని కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకున్నారు. కుతుబ్షాహీ పాలకులలోనే 14 సంవత్సరాలలో సింహాసనం అధిష్ఠించాడు. అంటే 14 సంవత్సరాల వయసులో. ఇతని గూర్చి ఆమీన్ బాగ్ అనే తెలుగు శాసనం ద్వారా గుర్తించారు. ఇక్కడ ఇతని యొక్క సమాధిని మనం చూడొచ్చు. అక్కడ కింద కుతుబ్షాహీ టోమ్స్, కుతుబ్షాహీ సమాధులలోనే ఇతని యొక్క సమాధి ప్రత్యేకంగా పెద్దగా చాలా బాగా మనకు కనబడుతుంది, నిర్మించారు. ఇక్కడ ఇంతకుముందు వెళ్ళడానికి అనుమతించేవారు, ఇప్పుడు వెళ్ళనివ్వడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చే యాత్రికులు కానీ ఎవరైనా ఈ లోపల సమాధికి చుట్టూ మనం
వెళ్ళడానికి అవకాశం కల్పించారు ఇంతకు ముందు, అంటే కోవిడ్కి ముందు. ఇప్పుడు వీళ్ళు అనుమతించడం లేదు. కారణం కోవిడ్ కాదు, మిగతా అయిన తర్వాత ముందు చెప్తాను. పైన చూస్తే మీరు పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ గమనిస్తే ఇతని సమాధి వచ్చేసి పైన హైట్లో, అన్ని సమాధుల కంటే ఎక్కువ హైట్లో ఇతని యొక్క సమాధి మనకు కనబడుతుంది 2 అంతస్తులలో. ఇతని గురించి తెలుసుకోవడానికి లభించిన ఆధారమైనటువంటి ఆమీన్ బాగ్ని, ఈ యొక్క తెలుగు శాసనంని వేయించినది మాత్రం ఎక్లాస్ ఖాన్. ఇతని సమకాలీన రాజు ఆరవీటి వంశానికి చెందిన 2వ వెంకటపతి రాయలు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఇతని సమకాలీన రాజు అక్బర్. అక్బర్ తన ఆస్థాన పారశిక రాయబారి అయిన మసూద్ బేగ్ను పంపితే మహమ్మద్ కూలీ సాధారణంగా స్వాగతం పలికి ఆదరించాడు. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇది ఈద్గా ప్రాంతం, అంటే రంజాన్ అండ్ బక్రీద్ యొక్క 2 పండుగలలో ఇక్కడ మనకు నమాజులు, ప్రత్యేక ప్రార్థన అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఇక్కడి చుట్టుపక్క ముస్లింలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క బక్రీద్ అండ్ రంజాన్లో ప్రార్థనలు జరుపుతారు. ఇది ఇతని యొక్క సమాధి యొక్క వ్యూ మనకు చూడండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మిగతావి చూపిస్తాను. ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క గోల్కొండ కోట పైన ఉన్నటువంటి ఎత్తైన ప్రదేశం, ఒక బాలహిస్తర్ మనకు కనబడుతుంది. లోపలికి వెళ్దాం. ఇతని ఒక సమాధిలో, ఇతని సమాధి పైన కూడా డోమ్లో మనకు స్పెషల్గా ఒక మంచి డిజైన్ అనేది కనబడుతుంది. ఇతని యొక్క సమాధి మాత్రం నేను నీట్గా క్లీన్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కుతుబ్షాహీ టోమ్స్ యొక్క మిగతా 6 మంది రాజుల సమాధులలోకెల్లా ఇతని సమాధిని నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇతని యొక్క సమాధి పైన డోమ్లో మనకు డిజైన్ అనేది చూడండి స్పష్టంగా. ఇది మార్బుల్స్తో చేసినటువంటి డోమ్స్, ఇవి డిజైన్స్, మార్బుల్స్తో చేసినటువంటి డిజైన్స్ అన్నట్టు ఇవి చూస్తున్నారా. దాదాపుగా ఇండో పర్షియన్ శైలిలో కట్టినటువంటి ఈ సమాధులు మనకు కనబడతాయి. పైన కనిపిస్తుంది ఒక చిన్న దారి, మెట్ల ద్వారా పై ద్వారానికి మనం పై అంతస్తుకు చేరుకోగలం. నాకు ఇక్కడ ఒక మంచి అవకాశం దొరికింది ఇక్కడ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ ఒక హయాత్ బక్షి బేగం యొక్క సమాధి యొక్క మనకు రిపేర్ జరుగుతుంది. ఆ రిపేర్ జరిగినప్పుడు నేను పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు డోర్ ఓపెన్ చేశారు. అయితే ఆ వ్యూని నేను అక్కడ మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఒక సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత, హయాత్ బక్షి బేగం సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు పైకి ఎక్కడానికి అవకాశం అనేది కల్పించింది. అంటే నేను కల్పించుకున్నాను, అక్కడ ఎవరు లేదు ఆ టైంలో. అయితే అక్కడ నేను ఆ సమాధి పైకి ఎక్కాను. చూస్తున్నారా, ఈ యొక్క సమాధి అనేది చాలా బలిష్టంగా, ఎంతో నైపుణ్యంతో ఇండో పారిషిక్ శైలిలో కట్టడం జరిగింది. 2 అంతస్తుల యొక్క సమాధిని. అక్కడ కనిపిస్తున్నటువంటి దారులు మనకు కనిపిస్తాయి పైన అంతస్తులోకి వెళ్ళడానికి. లోపల నుంచి మెట్లు ఉన్నాయి, కానీ ఆ మెట్లని ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. ఎవరికి అనుమతించడం లేదు. ఏదైనా రిపేర్స్ లాంటివి జరిగినప్పుడు మాత్రం పైకి వెళ్తారు. ఇక్కడ కింది భాగంలో, కింద అతని యొక్క సమాధి ఉన్నటువంటి కింది భాగం మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నిద్దాం. లోపల భాగంలో, లోపల చూస్తున్నారా, గదులుగా వెళ్ళడానికి ఛాన్స్, ఇంతకుముందు ఛాన్స్ ఉండేది కిందికి వెళ్ళడానికి. కిందికి ఎందుకంటే ఓపెన్ ప్లేస్గా ఉంది, కింద వచ్చేసి అంతా ఓపెన్గా ఉంచారు. కానీ ఇప్పుడు అనేది వాళ్ళు క్లోజ్ చేసేశారు. ఈ యొక్క సందర్శకుల తాకిడి అనేది వీళ్ళు తట్టుకోలేకపోయారు. కారణం అనేది, ఈ సందర్శకులు ఎవరైతే వస్తున్నారో వీళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు చేయడం వలన వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. ఇతని కాలంలోనే యూరోపియన్లు ఆంధ్ర ప్రాంతానికి రావడం జరిగింది. 1605లో డచ్ వారు, 1611లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చారు. మచిలీపట్నంలో తొలి వర్తక స్థావరాన్ని అనుమతి పొందారు. ఇతను స్వయంగా కవి. ఇతని కాలాం పేరు మానేల్. ఇతను రాసిన సాహిత్యపరమైన రచనలు అన్నీ కులియత్ కూలీ అనే పేరుతో గ్రంథస్థం చేయబడ్డాయి. ఇతను హైదరాబాద్ నగర నిర్మాత. 1591లో హైదరాబాద్ నిర్మాణంను, 1593-94లో చార్మినార్, ఈ 2 నిర్మాణాలు నిర్మించే సమయంలో మొహమ్మద్ కూలీ కుతుబ్ షా వద్ద వజీర్గా ఉన్న వ్యక్తి మీర్ మోమిన్ అస్రాబాది. చార్మినార్ రూపకర్త. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాధి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, మొహమ్మద్ కూలీ కుతుబ్ షా యొక్క అల్లుడు. మొహమ్మద్ కూలీ కుతుబ్ షా కూతురైనటువంటి హయాత్ బక్షి బేగం పెళ్లి చేసుకోవడం వల్ల అతను మొహమ్మద్ కూలీ కుతుబ్గా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇతని యొక్క పరిపాలన కాలం వచ్చేసి 1612 నుంచి 1626. సుల్తాన్ నగర్గా హైదరాబాద్కి పేరు పెట్టాడు.
ఇతని సమాధి వద్ద కూడా మనకు ఈ యొక్క మసీదు లాంటి నిర్మాణాలు కనబడతాయి. ఈ మసీదులో వీళ్ళు సైనికులు ఎక్కడైతే కాపలా ఉండేవారో వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటిది. ఇక్కడ ఇతని సమాధి ముందట మనకు ఒక ఫౌంటైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నీరును వీరు వధువు చేసుకోవడానికి ఉపయోగించేవారు. ఇతని కాలంలోనే మక్కా మసీదు మరియు ఖైరతాబాదు మసీదు నిర్మాణాలు ప్రారంభించబడినాయి. మక్కా మసీదు నిర్మాణం 1614లో ప్రారంభించారు. పూర్తయినది మాత్రం 1692-93 మధ్య ఔరంగజేబు పూర్తి చేసిండు. ఇతని సమాధి లోపల కూడా మనం వెళ్ళి చూస్తే పైన డోమ్లో అదే మిగతా సమాధుల లాగానే ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్ అనేది మనకు కనబడుతున్నది. ఇతని సమాధి కూడా పెద్ద సమాధి లాగానే ఉంటుంది. ఇతని యొక్క మామ అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ సమాధి లాగానే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇక్కడ పైన చూడండి డోమ్లో స్పష్టంగా మనకు ఎంత బాగా కనిపిస్తున్నదో ఈ యొక్క మార్బుల్స్ అనేది, ఈ యొక్క రెడ్ అండ్ బ్లాక్ మార్బుల్స్లో ఈ యొక్క పైన డోమ్లో వీళ్ళు డిజైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను తన సింహాసనం ముందు ఇస్లాం పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ను ముందు ఉంచి ఇస్లాం మతం ప్రకారమే పరిపాలన చేశాడు. ఇతను మరణించే సమయంలో ఖురాన్ను వింటూ మరణించాడు. నిత్యం ఖురాన్ పఠించేవాడు. ఇతని కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికుడు ట్రావెర్నియర్ ఇతని కాలంలో తలపెట్టినటువంటి మక్కా మసీదు నిర్మాణం చూసి, నేను చూసిన నిర్మాణాలలో ఇది అద్భుతమైన నిర్మాణం అని, దీనికోసం 2000 మంది తాపీ మేస్త్రీలు, 2000 మంది శిల్పకారులు, 4000 మంది కూలీలు ఈ నిర్మాణం కోసం పనిచేస్తున్నారని వివరించాడు. ఇతని కాలంలో కేవలం ఉర్దూ భాషకి ప్రాధాన్యం ఇవ్వడం వలన తెలుగు కవులు నిరాదరణకు గురి అయ్యారు. ఇతను ఇస్లాం మతంని పవిత్ర నిష్ఠతో ఆచరించేవాడని తెలుస్తుంది. ఇతని యొక్క సమాధి పక్కన మనం ముందటికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. చూస్తే ఏ సమాధి పక్కన లేనటువంటి ఒక పెద్ద మసీదు నిర్మాణం అనేది మనకు కనబడుతుంది. చూసారా, ఈ యొక్క మసీదు నిర్మాణం చార్మినార్ను పోనేటువంటి 2 మినార్లు కలిగినటువంటి మసీదు ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది కేవలం సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా సమాధి పక్కనే ఇంత పెద్ద మసీదు నిర్మాణం అనేది కనబడుతుంది. మిగతా ఏ సమాధుల దగ్గర కూడా మీకు ఇంత పెద్ద నిర్మాణంలో మసీద్ అనేది కనబడదు. చిన్న చిన్న మసీదులు కనబడతాయి, కానీ ఇది మాత్రం పెద్ద మసీదు. ఇది చార్మినార్ యొక్క మినార్లను పోలినటువంటి 2 మినార్ల మసీదు ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ మసీదుని చూడండి మీరు. ఇప్పుడు ఇది మరి కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఈ యొక్క రిపేర్ అనేది జరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది కింద వచ్చేసి మొత్తం టైల్స్ అని ఇక్కడ తీసేశారు. పైన చూసారా, ఇస్లాం సాంప్రదాయం యొక్క సూక్తులు అంటే ఆయాతులు లిఖించబడి మనకు కనబడుతున్నాయి ఆ యొక్క మసీదు నిర్మాణం పైన. ఈ మసీదులోకి వెళ్ళడానికి కూడా ఆ యొక్క మినార్ లోపల వెళ్ళడానికి మెట్లు అనేది సౌకర్యం కనబడుతుంది మనకు, కానీ ఇప్పుడే అది లాక్ చేసి ఉంచారు. ఇక్కడ టైల్స్ అనేది వీళ్ళు తవ్వేశారు, మేబీ కొత్త టైల్స్ వేస్తూ ఉండవచ్చు. ఇది మసీదు, పెద్ద మసీదు. కుతుబ్షాహీ టోమ్స్లోనే ఏ సమాధి పక్కన లేనటువంటి పెద్ద మసీదు నిర్మాణం అనేది ఇక్కడ ఉంది, మనకు కనబడుతుంది. ఈ యొక్క పెద్ద మసీదు నిర్మాణంలో ఆ రోజుల్లో ప్రార్థనలు ఇక్కడ జరిగేవి. ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత మీకు మెట్లు అనేది కనబడతాయి. ఈ మినార్ పైకి వెళ్ళడానికి మెట్లు అనేది ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు లాక్ చేసేసి ఉండడం వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోతాం. కనిపిస్తుందా? ఈ యొక్క మెట్ల ద్వారా ఆ పైకి వెళ్ళి ఆజాన్ లాంటి అప్పుడు ఇచ్చేవారు. పైన అక్కడ చూసారా డోర్, ఇక్కడ నుంచి బయటికి వచ్చి ఆజాన్ అనేది ఇచ్చేవారు ఇక్కడ నుంచి. ఇతను మక్కా మసీదు నిర్మాణంని చార్మినార్ వద్ద ప్రారంభించాడు, కానీ పూర్తి చేసింది మాత్రం ఔరంగజేబ్. ముఘల్ సామ్రాజ్యాధిపతి అయినటువంటి ఔరంగజేబు పూర్తి చేశాడు. ఇతని యొక్క సమాధి యొక్క బయటి వ్యూని మనం ఇప్పుడు చూస్తున్నాం. చూశారా, ఇది కూడా సేమ్ ఇతని మామ సమాధి లాగా అంత పెద్దది కాకపోయినా దానికి తగ్గట్టుగా నిర్మించడం జరిగింది. ఎత్తులో మరియు పెద్దగా ఇతని సమాధి మనకు కనబడుతుంది. ఇతని సమాధి తర్వాత ఇది ఇతని యొక్క భార్య అయినటువంటి హయత్ బక్షి బేగం సమాధి.
సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా చనిపోయిన తర్వాత ఇతని యొక్క కుమారుడైనటువంటి అబ్దుల్లా కుతుబ్ షా 12 సంవత్సరాల చిన్న బాలుడైన వల్ల హయత్ బక్షి బేగం రాజ్య పరిపాలన గావించింది. ఇది ప్రస్తుతం రిపేర్లో ఉంది. ఈ సమాధి పైకి ఎక్కడానికి నాకు అవకాశం కలిగింది, ఎందుకంటే ఈ రిపేర్ చేయడం వల్ల వాళ్ళు డోర్ అనేది ఓపెన్ ఉంచడం వల్ల నేను పైకి వెళ్ళిపోయి చూశాను. పై వ్యూని కూడా మీకు చూపిస్తాను. ఈమెను అందరూ మా సాహేబా అని పిలిచేవారు. ఈమె తన బిరుదు మీదుగానే ప్రజల తాగునీటి కోసం మా సాహేబా చెరువును త్రవ్వించింది. కాలక్రమేణా అది మసబ్ ట్యాంక్గా మారింది. ఈమె సమాధి లోపలికి వెళ్ళి చూస్తే మనకు ఇక్కడ మిగతా సమాధులు కూడా కనబడతాయి. మేబీ ఈమెతో పాటు సపర్యాలు చేసే యొక్క ఈమె తోటి వారు కావచ్చు, చెలికత్తెల్ లాంటి వారి యొక్క సమాధులు ఈమె సమాధి పక్కన నిర్మించబడి ఖననం చేశారు కావచ్చు. మేబీ అప్పుడు ఈమె యొక్క సమాధిపై డోమ్లో కూడా మంచి యొక్క డిజైన్ అనేది కనబడుతుంది. ఈ యొక్క బ్లాక్ అండ్ వైట్ మార్బుల్స్ డిజైన్లో మనకు కనబడుతుంది ఈ సమాధి పైన డోమ్లో. కుతుబ్ షాయిలలోనే చిన్న వయస్సులో 12 సంవత్సరాలు ఇతని కుమారుడు సింహాసనం అధిష్ఠించాడు. ఈమె తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద అవి 3 ఇవి 2వ అంతస్తులో నుంచి వాటర్ కిందికి పోవడానికి ఉపయోగించేవారు ఆ రోజుల్లో. మనకు బయట నుంచి కనిపిస్తాయి. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. పై యొక్క వ్యూని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ ఉండడం వల్ల నేను పైకి వచ్చాను. మామూలుగా ఈ డోర్ అనేది క్లోజ్గా ఉంటుంది. ఇక్కడ నిర్మాణం అనేది మనకు రిపేర్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఓపెన్ ఉంచేశారు. మరి నేను వచ్చింది కూడా లంచ్ టైంలో కనుక వీళ్ళు ఇక్కడ లేరు ఎవరు. సో పైకి వెళ్ళి చూద్దాం. ఇట్లా మెట్లు అనేది ఉంటుంది. మెట్లు ఎక్కిన తర్వాత ఫస్ట్గా మనకు ఆ యొక్క పైన 2వ అంతస్తు అనేటువంటిది మనకు కనబడుతుంది. దానిపైన కూడా డోమ్లో వెళ్ళడానికి మనకు అవకాశం కలుగుతుంది. నేను వచ్చింది మాత్రం ఇక్కడ పైన 2వ అంతస్తు, కింది అంతస్తు కాకుండా పై అంతస్తు. ఇక్కడ చూసారా, ఇది పై అంతస్తు నుంచి మనకు వ్యూ అనేది బయట కనిపిస్తుంది కదా. మిగతా సమాధులు ఇక్కడ రిపేర్ జరుగుతుంది. వీళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఉంటే మాత్రం నన్ను అలో చేయనీయకపోయి ఉండేవారు. లక్కీగా మనకు అవకాశం దొరికింది. సో మనం పైకి వచ్చేసి ఈ యొక్క వ్యూని తీసుకున్నాం. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క డోమ్ అనేది పైన డోమ్ నిర్మాణం అనేది చాలా దగ్గరగా మనం చూడడానికి అవకాశం కలుగుతుంది. నేను మీకు అక్కడ చూపిస్తాను. ఆ యొక్క డోమ్ నిర్మాణము చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. మరియు యొక్క మార్బుల్స్ డిజైన్, ఆ డిజైన్ కూడా మనం చూడగలుగుతాము. అక్కడ పైన దగ్గరికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్తున్నాను. ఇది చాలా ఇరుకుగా ఉంది ప్రదేశం. చూసారా, ఇది పైన ఈ డోమ్ని చూడండి, మనకు కనిపిస్తుంది కదా. ఈ డోమ్ పై భాగాన చివరి భాగమైనటువంటి ఈ డోమ్లో మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆ యొక్క మార్బుల్స్ అనేది ఇప్పుడు అంత మెల్లిమెల్లిగా రాలిపోవడం జరుగుతుంది. సో వీళ్ళు ఉన్న వాటిని రిపేర్ చేస్తూ మిగతా వాటిని సంరక్షిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి నిర్మాణం ద్వారా మనం గమనించవచ్చు ఆ యొక్క రిపేర్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారా, ముందట కనిపిస్తున్నది గోల్కొండ కోటలోని బాలాహిస్సా ప్రాంతం. ఇక్కడ నుంచి గోల్కొండ మీరు స్పష్టంగా చూడగలుగుతున్నారు. పైన ఎక్కిన తర్వాత గోల్కొండ అనేది కనబడుతుంది మనకు. ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల వీరి యొక్క మిగతా సమాధులు కనబడుతున్నాయి మనకు. ఈ నిర్మాణం యొక్క పనులు ఇక్కడ ఇక మార్బుల్స్ అనేది చూసారా, ఇవి డిజైన్. ఆ యొక్క మార్బుల్స్ అనేది వీళ్ళు ఉన్న వాటిని సంరక్షిస్తున్నారు. సో ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాధి కుతుబ్ షాహీ 6వ పాలకుడైనటువంటి అబ్దుల్లా కుతుబ్ షా. కుతుబ్ షాహీ రాజవంశంలో 6వ వాడు. ఇతని పరిపాలన కాలం వచ్చేసి 1626 నుంచి 1672. ఇతను 12 సంవత్సరాల చిన్నవాడు అయినందువల్ల ఇతని తల్లి హయత్ బక్షి బేగం పరిపాలన గావించిందని మనం తెలుసుకున్నాము. ఇది ఇతని యొక్క సమాధి ముందటి డోర్లో ముందట భాగం పైన మనకు కనిపిస్తున్నటువంటి ఒక ఈ డిజైన్. ఇతని సమాధి లోపల మనకు ఈ యొక్క చెక్కతో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ షేప్లో ఒక డిజైన్ అనేది పెట్టారు. ఈ పైన డోమ్ చూసారా, ఇక్కడ కూడా ఒక వెరైటీ కొత్త డిజైన్ అనేది మనకు కనబడుతుంది. ఆ డోమ్ పైన ఇక్కడ కూడా రెడ్ అండ్ బ్లాక్ వైట్ మార్బుల్స్ ద్వారా వీరు డిజైన్ ఏర్పాటు చేశారు. చూస్తున్నారా మీరు. సో ఇక్కడ ఇతని సమాధి పైన ఒక రక్షణ వలయం లాంటి ఒక నిర్మాణం ఒక కంచెలాగా ఏర్పాటు చేశారు. మిగతా రాజులలో మనకు
కనబడలేదు ఏ సమాధి దగ్గర కూడా. ఇక్కడ ఇతని సమాధి వద్ద కనిపిస్తుంది. ఇక్కడ ఒక టూరిస్ట్ అనేది వీళ్ళు వచ్చారు, వీరు వేరే రాష్ట్రం నుంచి వచ్చారంట, వాళ్ళకి అతను ఈ సమాధిలో చూపిస్తున్నాడు. ఇక్కడ ఎకో సిస్టమ్ అనేది వస్తుంది, అంటే సమాధిలో మాట్లాడినా చప్పుడు చేసినా ఏదైనా పిలిచినా కూడా ఎకో సిస్టమ్ అనేది వస్తుంది. ఇది ప్రతి దాదాపుగా అన్ని సమాధులలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇతను చూస్తున్నారా, ఇక్కడ ఒక ఆజాన్ అనేది ఇస్తున్నాడు. ఈ ఆజాన్ ఇవ్వడం వల్ల ఎకో సిస్టమ్ అనేది మనకు కనబడుతుందంట. ఇతని సమాధిని బయట నుంచి మనం చూస్తే ఆ యొక్క వాటర్ ఫెసిలిటీ అనేది మనకు కనబడుతుంది. అంటే వర్షపు నీరు స్టోర్ అయ్యి ఆ యొక్క సమాధులు పాడవకుండా బయటికి ఎప్పటికప్పుడు వాటర్ వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఫెసిలిటీ మనం గమనించవచ్చు ఇక్కడ. అంటే వర్షపు నీరు పై అంతస్తులో పై ఫ్లోర్లో స్టోర్ అయ్యి సమాధులు పాడవకుండా వెళ్ళిపోవడానికి మనకు గమనించవచ్చు. ఇతని సమాధి కూడా ఇతని తండ్రి సమాధి లాగానే గొప్పగా నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూసినటువంటి సమాధి ఇన్కంప్లీటెడ్ డోమ్, అసంపూర్తిగా నిర్మించబడిన సమాధి. ఇది కుతుబ్షాహీ రాజవంశంలో చివరి పాలకుడైనటువంటి అబుల్ హసన్ తానీషా యొక్క సమాధి. ఇతను పరిపాలన కాలం వచ్చేసి 1672 నుంచి 1687. ఇతని కోటపై, గోల్కొండ కోటపై ఔరంగజేబు దండయాత్ర చేసి ఇతన్ని బందీగా పట్టుకోవడం జరుగుతుంది. ఇతని వద్ద అక్కన్న సర్వసైన్యాధిపతి, మాదన్న ప్రధానమంత్రిగా నియమించి విధులు నిర్వహించారు. వీరి మేనల్లుల్లో ఒకరైన లింగప్పను కర్ణాటక తారఫ్దార్గా, రెండవ వాడు కంచర్ల గోపన్నను, భక్తారాం దాసు ఖమ్మంలోని పాల్వంచ ప్రాంతానికి కంచర్ల గోపన్నను తన గురువైన రఘునాథ భట్టాచార్య ప్రోద్బలంతో సంకీర్తనలు రచించాడు. 1686లో అక్కన్న మాదన్నలను హత్య చేస్తాడు ఔరంగజేబు. గోల్కొండ కోట తూర్పు ద్వారం సంరక్షకుడైనటువంటి అబ్దుల్లా పానీని డబ్బుతో లొంగదీసుకొని 1687 అక్టోబర్ 3వ తారీఖున గోల్కొండ కోటను ముట్టడించి అబుల్ హసన్ తానీషాను దౌలతాబాద్కు తీసుకెళ్తాడు. అక్కడే ఇతను మరణించడం జరిగింది. ఇతని గోల్కొండ కోట పశ్చిమ ద్వార సంరక్షకుడైన అబ్దుల్ రజాక్ లౌరీ విశ్వాసంతో 70 కత్తిపోట్ల గాయాల గురి అయి కూడా వీరోచితంగా పోరాడుతూ ఉండడం వల్ల అతని యొక్క సాహసాన్ని, గురుభక్తిని మెచ్చి ఔరంగజేబు అతనికి చికిత్స చేయించి అతని వద్దనే ఉంచుకుంటాడు. ఇతని ఒక సమాధి ఇన్కంప్లీట్గా ఉంది. ఇతని సమాధి పక్కనే ఈ కుతుబ్షాహీ గార్డెన్ అనేది కనబడుతుంది. మనకు ఇక్కడ కుతుబ్షాహీ గార్డెన్ అనేది కనిపిస్తున్నది కదా, ఇతని సమాధి పక్కనే ఉంటుంది ఈ కుతుబ్షాహీ గార్డెన్. ఇక్కడ కూడా వచ్చి మనం విశ్రాంతి తీసుకోవడం లేదా పిల్లలతో, ఫ్యామిలీతో గడపడానికి మంచి ప్రదేశం దీని పక్కనే ఉంటుంది ఈ కుతుబ్షాహీ గార్డెన్. ఇతని సమాధి ఇన్కంప్లీటెడ్గా ఉంది. ఇక్కడ ఎటువంటి నిర్మాణము కానీ ఏమి జరగలేదు. ఇది చివరిగా చూస్తున్నటువంటి సమాధి. ఇది కుతుబ్షాహీ రాజుల యొక్క 5వ పాలకుడైనటువంటి సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్షా యొక్క చెల్లెలు ఫాతిమా సుల్తానా యొక్క సమాధి ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది అబుల్ హసన్ తానీషా ఇన్కంప్లీటెడ్ టామ్ అంటారు. ఇది ఫాతిమా సుల్తానా సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్షా యొక్క చెల్లెలు యొక్క సమాధి అంట. ఇది ఇక్కడ మనకు కనబడుతున్నట్టే ఇది చివరి సమాధిగా మనం చూసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు ఇతరులకు చేరేంత వరకు షేర్ చేయండి.